రాత్రి సమయమది. అడవిలో నలువైపులా చాలా చీకటి అలుముకుంది. చాలా దూరం వరకు ఏ జంతువు కూడా కనిపించటం లేదు. అప్పుడే అడవి బయటకు ఒక క్రూరమైన సింహం ఇంకా తన 3 అనుచరులు, 2 తోడేళ్లు ఇంకా ఒక నల్ల పిల్లితో కలిసి అక్కడికి వస్తాయి. ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా రుచికరంగా ఉంటాయి. పదండి, లోపలికి వెళ్ళి వేటాడదాం. ఇలాంటివి కూడా నువ్వు అడగాలా? పదండి. ఏంటి పద పద, ఇది సింహంరాజు యొక్క అడవి. తెలుసు కదా సింహంరాజు ఎవరో. అరే, మనం దాక్కుని వేటాడదాం. కానీ తన మనల్ని చూశాడంటే ఒకే పంజా దెబ్బతో మనల్ని చంపేస్తాడు. పిల్లి సరిగ్గానే చెప్పింది. మనం సింహం రాజా యొక్క అడవిలోకి వెళ్ళొద్దు. ఈ అడవిలోకి వెళ్తే మన చావుని మనమే కోరుకున్నట్టు. సింహంరాజుకు భయపడి ఆ అడవి లోపలికి వెళ్లటానికి ధైర్యం సరిపోలేదు. అందుకని ఆ అన్ని క్రూరమైన జంతువులు అక్కడ్నుంచి తిరిగి వెళ్లిపోయాయి. మర్నాడు సింహంరాజు తన గృహ బయట కూర్చుని ఉన్నాడు. అప్పుడే అక్కడికి అడవిలో జీవిస్తున్న కొన్ని ప్రాణులు వస్తాయి. తప్పు జరిగిపోయింది మహారాజా. ఏమైంది జింక? మహారాజా, ఈరోజు కూడా అడవిలో ఒక జంతువు హత్య జరిగినట్లు తెలిసింది. ఎవరో వాళ్ళని చాలా క్రూరంగా చంపి తినేసినట్టున్నారు. మహారాజా, ఏదైనా చెయ్యండి మహారాజా, ఏదైనా చెయ్యండి. మన అడవి లోపల బయట నుంచి క్రూర జంతువులు వచ్చి మన అనుచరుల్ని చంపేస్తున్నాయి. మహారాజ్, వాళ్ళే గాలిలాగా వస్తారు, ఇంకా తుఫాన్ లాగా వెళ్ళిపోతున్నారు. నేనిక్కడ ఉండగా వాళ్ళకి అంత ధైర్యమా? మాకు మీ యొక్క బలం పైన చాలా చాలా నమ్మకం ఉంది సింహం రాజా. మీ వీర ప్రతాపం తెలిసిన ఎవరైనా సరే మన అడవిలోకి రావటానికి చాలా భయపడతారు మహారాజా గారు. మీరంతా చింతించకండి, మీకు రక్షణ కల్పించడం నా కర్తవ్యం. మేము చాలా భాగ్యవంతులం, అందుకనే మాకు మీలాంటి రాజు దొరికారు. అన్ని ప్రాణులు నిశ్చింతగా వాళ్ళ ఇళ్లకి వెళ్ళిపోతారు. మర్నాడు కోతి, నక్క, జింక ఇంకా గాడిద నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. మిత్రులారా, రేగుపళ్ళు తినాలనిపిస్తుంది. చెప్పండి, ఏం చేద్దాం? చూడుబల్లు, అడవి నుంచి బయటకు వెళ్ళటం మంచిది కాదు. ఎందుకంటే అడవి బయట ఉన్న ప్రపంచం చాలా క్రూరమైనది. మనం సింహంరాజుని అడగకుండా అడవి నుంచి బయటకు వెళ్ళకూడదు. ఇప్పుడు మనం పిల్లలం కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు సింహం రాజుని అడగాలేంటి? మనం ఇప్పుడు ఎవరితోనూ భయపడాల్సిన అవసరం లేదు. పదండి. 4 స్నేహితులు సింహంరాజు అనుమతి లేకుండానే అడవి బయట రేగుపళ్ళను చంపటానికి వెళ్తారు. మిత్రులారా, ఈ ప్రాంతం చాలా క్రూరమైనది. వీలైనంత తొందరగా రేగుపళ్ళను తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడే అకస్మాత్తుగా అక్కడికి అడవి యొక్క రాజు ఇంకా తోడేలు ఇంకా నక్క మరియు చిరుత అక్కడికి వస్తారు. దీన్ని అంటారు తలరాత అని. ఈరోజు వేట స్వయంగా నడిచి నా దగ్గరికి వచ్చింది. ఓరి దేవుడా, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి మిమ్మల్ని కాపాడటానికి సింహం రాజు రాడేమి, అందుకనే మాకు భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మిమ్మల్ని పీక్కుని తింటాము. వాళ్ళంతా కళ్ళెదురుగానే చావును చూసి ప్రాణాలు కాపాడుకోవాలంటే పరిగెత్తండి ఇక్కడి నుంచి. 4 స్నేహితులు పరిగెత్తటం మొదలు పెడతారు. ఇంకా వాళ్ళు వెనుకనే ఆ క్రూరమైన జంతువులు కూడా పరిగెత్తటం మొదలు పెడతాయి. ఆ 4 జంతువులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ గృహలో దాక్కుంటాయి. ఇంకా ఆ గృహ యొక్క ద్వారాన్ని ఒక రాయితో మూసేస్తాయి. ఇంకా కొంత సమయంలోనే ఆ క్రూరమైన జంతువులు అక్కడికి చేరుకుంటాయి. ఎక్కడికి వెళ్ళిపోరు వీళ్ళంతా? ఇప్పటి వరకు ఇక్కడే కదా ఉండాలి. ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటారు. మనం ఎక్కడే కూర్చుని వాళ్ళ కోసం ఎదురు చూద్దాం. చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అన్ని క్రూరమైన జంతువులు ఆ గృహ బయటే కూర్చుని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అక్కడే కోతి ఇంకా తన అనుచరులు ఆ గృహలో నిశ్శబ్దంగా కూర్చుని ఉంటాయి. అప్పుడే అక్కడ రంధ్రంలోంచి చూస్తూ జింక ఇలా అంటుంది, వీళ్ళంతా బయటే ఉన్నారు. ఇప్పుడు మనం బయటికి ఎలా వెళ్ళగలం? ఈ గుహలో అయితే నాకు ఊపిరాడటం లేదు. మనం బ్రతకాలంటే ఇప్పుడు ఈ గృహలోనే మనం ఉండాల్సిందే. ఇలాగే కొన్ని గంటలు గడిచిపోతాయి. నాకైతే చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా దొరకకపోతే నేను ఆకలితో చచ్చిపోతాను. నువ్వు ఏమీ భయపడకు. ఒకవేళ నువ్వు చనిపోతే నీ శవాన్ని నా ఈపు మీద మోసుకుని ఇంటిదాకా తీసుకువెళ్తాను. అరే గాడిద, ఇదేమి వేలాకలం ఆడే సమయం కాదు. సారీ. సరే సరే, నీ బుర్రను ఉపయోగించి ఇక్కడ నుంచి బయటపడే మార్గం చెప్పు ముందు. నాకు అస్సలు బుర్ర ఉండదు, అందుకనే ప్రపంచం నన్ను గాడిదని అంటుంది. కాని నిన్నైతే తెలివైన నక్క అని అంటారు.
అందుకనే తెలివిగా నువ్వే ఆలోచించాలి. గృహలో ఉన్న జంతువులు ఆకలితో అలమటిస్తూ ఉంటాయి. అప్పుడు బయట ఉన్న జంతువులు ఇలా అంటున్నాయి. చూడండి, రాత్రి సమయం అవుతుంది. అందుకనే మనం ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే గృహలో నుంచి కొన్ని మాటలు వాళ్ళకి వినిపిస్తాయి. కొంత సమయానికి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం బయలుదేరుదాం. నక్క మాటలు వినగానే సింహం ఇలా అంటాడు. అయితే మన వేట ఈ గృహ లోపల ఉంది. అనుచరులారా, మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. మనం ఇక్కడ కూర్చుని వాళ్ళ కోసం ఎదురు చూద్దాం. 4 క్రూరమైన జంతువులు ఆ గృహ బయటే ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంకా చూస్తుండగానే మరుసటి రోజు ఉదయం అవుతుంది. మహారాజ్, నా జింక నిన్నటి నుంచి ఇంటికి రాలేదు. నాకు చాలా దిగులుగా ఉంది. మా నక్క కూడా నిన్నటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు మహారాజా. మా నాన్నగారు కూడా వీళ్ళతో పాటు వెళ్లారు, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. మా నాన్నగారు కూడా వెళ్లారు. అందరి ఫిర్యాదులు విన్న తర్వాత సింహం రాజు ఇలా అన్నారు. ఒకేసారి 4 ప్రాణాలు కనపడకుండా పోయాయి. దీని కారణం వారిని ఎవరో చంపారని కాదు, అనిపిస్తుంది వాళ్ళని ఎవరో చంపి ఉండరని. మనం వీలైనంత తొందరలో వాళ్ళని వెతకాల్సి ఉంటుంది. ఇంకా అక్కడే గృహ బయట ఎదురు చూస్తున్న క్రూర జంతువులకు ఓపిక నశిస్తుంది. ఇంకా అవి ఎక్కువసేపు ఎదురు చూడలేవు. ఇంకా నేను నా వేట కోసం ఎక్కువ ఎదురు చూడలేను. అయితే ఇప్పుడు ఇంకేం చేద్దాం సర్దార్? గృహ యొక్క రాయిని తొలగించి గృహ లోపలికి వెళ్దాము. గృహ యొక్క రంధ్రం నుంచి చూస్తూ చాలా భయంతో జింక ఇలా అంటుంది. ఓరి దేవుడా, వాళ్ళ గృహ యొక్క రాయిని తొలగించి గృహ లోపలికి రావాలనుకుంటున్నారు. ఇది విని ఆ 4 జంతువులు భయపడతాయి. ఒకవేళ మనం బ్రతికి ఉండాలంటే మన ఈ మాటని సింహం రాజు వరకు తప్పకుండా చేర్చాలి. కానీ మనం ఈ సందేశాన్ని సింహం రాజుకి ఎలా పంపిస్తాము? పాట పాడుతూ, నువ్వు నీ గాడిద గొంతుతో పాడితే ఈ సందేశం సింహం రాజు వరకు చేరుతుంది. ప్రాణాలు కాపాడుకోవటానికి గాడిద తన గొంతుకుతో పాట పాడుతుంది. ఓచి ఓచి ఓచి, సింహం రాజా మమ్మల్ని కాపాడండి. వచ్చి మా ప్రాణాల్ని కాపాడండి. ఓచి ఓచి ఓచి. గృహ బయట ఆ క్రూరమైన జంతువులు రాయిని తొలగించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మరోవైపు సింహం రాజు తన అనుచరులను తీసుకుని ఆ 4 వెతకటానికి బయలుదేరారు. అప్పుడే వాళ్ళ చెవులకు గాడిద అరుపులు వినపడతాయి. సింహం రాజా, ఎక్కడికి రండి, వచ్చి మా ప్రాణాలను కాపాడండి. ఓచి ఓచి. అరే, ఇవైతే మా అమాయకపు గాడిద అరుపులు. మహారాజ్, ఈ అరుపులు ఇటువైపు నుంచి వస్తున్నాయి. అందరూ అరుపులు వినపడుతున్న వైపుగా వెళుతూ ఉంటారు. అక్కడ ఆ క్రూరమైన జంతువులు రాయిని తొలగించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వీలైతే గృహ యొక్క రాయిని తొలగించేశారు. మన ప్రాణాలు కాపాడుకోవాలంటే గట్టిగా పాడు గాడిదా. ఓచి ఓచి, సింహం రాజా ఇక్కడికి రండి, మా ప్రాణాలను కాపాడండి. ఓచి ఓచి, తొందరగా రండి. ఇప్పుడు మీరు ఇంకా తప్పించుకోలేరు. ఎప్పుడైతే సింహం వాళ్ళని చంపటానికి ముందుకు వస్తుందో సింహం రాజు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఆగండి, సింహం రాజు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఎప్పటి వరకైతే నేను బ్రతికి ఉంటానో అప్పటి వరకు వాళ్ళ చిటికిన వేలు గోరు కూడా తాకలేవు. ఓరి దేవుడా, సింహం రాజు వచ్చేశాడు. నేను చెప్పాను కదా, ఎప్పటి వరకు సింహం రాజు బ్రతికి ఉంటారో అప్పటి వరకు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. నా ప్రాంతంలో ఉన్న జంతువులు ఎవరైనా హాని కలిగించాలని ఆలోచించినా కూడా నేను వాళ్ళని చావు అంచులు దాకా తీసుకువెళ్తాను. నీకు అంత ధైర్యం ఎలాగ వచ్చింది నా అడవి జంతువులను బంధించటానికి? అప్పుడే సింహం రాజు ఆ క్రూరమైన సింహం మీద దాడి చేస్తాడు. ఇంకా కొంతసేపటిలోనే ఆ సింహం ప్రాణాలు తీసేస్తాడు. అరే, పరిగెత్తండి ఇక్కడ నుంచి. వేటైతే ఇంకో రోజైనా వేటాడొచ్చు, కానీ ప్రాణాలు పోతే తిరిగి రాదు కదా. పరిగెట్టండి పరిగెట్టండి. సింహం రాజుకు భయపడి వాళ్ళందరూ పరిగెత్తి పారిపోతారు. మమ్మల్ని క్షమించండి మహారాజా, మేము మీ అనుమతి లేకుండానే రేగిపళ్ళు తెంపడానికి వెళ్ళాము. ఏమి పర్వాలేదు, ఇక ముందు జాగ్రత్తగా ఉండండి. నా ఆజ్ఞ లేకుండా ఈ అడవి బయట అడుగు మాత్రం పెట్టొద్దు. అలాగే మహారాజా. సింహం రాజు అన్ని ప్రాణులను తీసుకుని తన ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అప్పుడే అకస్మాత్తుగా ఎదురుగా కొన్ని ప్రాణులు అరుస్తూ సింహం రాజు వైపుగా వస్తూ ఉంటాయి. కాపాడండి 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 అని అరుస్తూ
ఆ జంతువుల అరుపులు విని సింహం రాజు అక్కడికి వస్తారు. ఏమైంది? మీరందరూ ఎందుకు ఇలా అరుస్తున్నారు? మహారాజా కాపాడండి. కొన్ని క్రూర జంతువులు మా అడవిలో ఉన్న చాలా జంతువుల్ని చంపి తినేశాయి. మహారాజా, మీరు ఎప్పుడైతే సింహంతో పోరాడుతున్నారో అప్పుడు ఆ సింహం యొక్క అనుచరులు భయపడినట్టు నటించి అక్కడి నుంచి పారిపోయారు. కొన్ని రోజుల ముందు మహారాజా మీరు అడవిలో లేనప్పుడు అదే అదనుగా చూసి వాళ్ళు ఇక్కడికి వేటాడటం కోసం వచ్చారు. వాళ్ళు వచ్చారు వాళ్ళ అంగీకారంతో, కానీ వెళ్తారు నా అంగీకారంతో. సింహం రాజు ఇంకా వాళ్ళ అనుచరులతో కలిసి ఆ క్రూరమైన జంతువుల దగ్గరకు వెళ్తారు. ఒకవేళ ఎవరైనా పరిగెట్టాలని ప్రయత్నం చేశారంటే అందరికంటే ముందు వాళ్ళనే చంపేస్తాను. వాళ్ళ చావుని ఎదురుగా చూసి వాళ్ళ ముగ్గురు చాలా భయపడిపోతారు. మీరు మీ సైన్యంతో కలిసి వచ్చి మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నారా? ధైర్యం ఉంటే మీరు ఒంటరిగా నాతో పోరాడండి. అంగీకారమే నాకు. నేను ఒంటరిగానే పోరాడతాను, కానీ మీరు ముగ్గురు కలిసి నాతో పోరాడాలి. సింహం రాజు యొక్క మాటలు విని ఆ ముగ్గురు చాలా ఆనందిస్తారు. మిత్రులారా, ఇప్పుడు మనం ముగ్గురు కలిసి సింహం రాజుని చంపేయొచ్చు. అయితే ఇంకా ఆలస్యం దేనికి? సింహం రాజుపై దాడి చేయండి. ముగ్గురూ కలిసి సింహం రాజుపై దాడి చేయటానికి వెళ్తారు. ముగ్గురూ కలిసి సింహం రాజుతో భీకరంగా పోరాడతారు. ముగ్గురితో ఒంటరిగా పోరాడిన కారణంగా సింహం రాజు చాలా గాయాల పాలవుతారు. ఇంకా తాను మరణిస్తారు. ఇదంతా చూసి అడవిలో ఉన్న మిగతా ప్రాణులన్నీ చాలా ఏడుస్తాయి. మా రాజుగారు మరణించారు. సింహం రాజా పైకి లేవండి, లేవండి సింహం రాజా. సింహం రాజు చనిపోవడంతో ఆ ముగ్గురు క్రూరమైన జంతువులు ఇంకా క్రూరంగా మారిపోతాయి. మీ రాజుగారిని మేము చంపేశాము. అందుకునే మీ అందరూ బ్రతికి ఉండాలనుకుంటే ఈ రోజు నుంచి మా చిరుతనే మీ రాజుగా భావించాలి. ఒకవేళ మీరు నన్ను రాజుగా అంగీకరించకపోతే అప్పుడు నేను మీ అందరిని చంపి తినేస్తాను. ఓరి దేవుడా, ఏదైనా చమత్కారం చెయ్యి. మా మహారాజుని బ్రతికించు దేవుడా. సింహం రాజుకి ఏమీ జరగదు. పైకి లేవండి సింహం రాజా, పైకి లేవండి సింహం రాజా. మీ సింహం రాజుని నేను కుక్కలాగా చంపే పడేశాను. చూడు ఎలా చచ్చిపడి ఉన్నాడో సింహం రాజా అడవిలో. అడవిలో ఉన్న అన్ని జంతువులు చాలా ఏడవటం మొదలు పెడతాయి. అప్పుడే తోడేలు ఎలుగుబంటిని చంపటానికి ముందుకు వెళ్తుంది. అప్పుడే అకస్మాత్తుగా వెనుక నుంచి ఎవరో వచ్చి తోడేలును గట్టిగా గొద్దు కింద పడేస్తారు. చిరుత వెనుకకు తిరిగి చూస్తుంది. అప్పుడే వాళ్ళకి ఎదురుగా సింహం రాజు బ్రతికి నిలబడతారు. సింహం రాజు ఇప్పుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. సింహం రాజు బ్రతికుండటాన్ని చూసి ఆ ముగ్గురు క్రూరమైన జంతువులు ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉంటాయి. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా జరుగుతుంది? సింహం రాజు సచ్చి అక్కడ పడి ఉన్నాడు కదా, కానీ సింహం రాజు ఎలా బ్రతికి వచ్చాడు? ఇప్పుడే మీకు తెలుస్తుంది. అప్పుడే సింహం రాజు మరణించిన సింహం మొహంపై నుంచి ఒక మాస్కును తీస్తాడు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్లతో పోరాడింది ఆ క్రూరమైన సింహమేమని. వాళ్ళ అనుచరుడి మొహాన్ని చూసి ఆ 3 క్రూరమైన జంతువులు చాలా బాధపడతాయి. అరే, ఇది మన స్నేహితుడే. దీని అర్థం మనమే అనుచరుని చంపేశాము. అరే, ఇది ఎలా జరిగి ఉంటుంది? ఇది నేను చెప్తాను. ఒకరోజు నేను అడవిలోకి వస్తుండగా అప్పుడే ఒక చెట్టు వెనకాల దాగి ఉన్న సింహాన్ని చూశాను. ఈరోజు నేను ఈ సింహం రాజు అడవి లోపలికి వెళ్ళి ఒక్కొక్క జంతువుని వేటాడి తినేస్తాను. అలాగా? అయితే ఈ సింహం మా అడవి లోపలికి వచ్చి నా మిత్రులను చంపటానికి పథకం వేస్తుందా? అప్పుడే సింహం రాజు ఆ సింహాన్ని పట్టుకుంటాడు. ఇంకా తనను గాయపరిచి దానికి సింహం రాజులాగానే ఒక మాస్కుని తన మొహంపై పెడతాడు. ఇంకా తనను తన అడవిలోనే ఖైదు చేస్తాడు. ఈ విధంగా నేను మీ అడవిలో ఉన్న ఒక సింహాన్ని బంధించి ఖైదు చేశాను. ఇదంతా విని అన్ని క్రూరమైన జంతువులు చాలా భయపడతాయి. నువ్వు మాతో పాటు ఇంత పెద్ద ఆట ఆడావా సింహం రాజా? ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలిపెట్టను.
ఇప్పుడు సింహం రాజు ఒక్కొక్కటిగా అన్ని క్రూర జంతువులను చంపటం మొదలు పెడతారు. సింహం రాజు చాలా బలవంతుడు, అన్ని క్రూర జంతువులను చంపేస్తాడు. ఇదంతా చూసి అడవిలో జంతువులంతా చాలా సంతోషిస్తాయి. సింహం రాజా, మిమ్మల్ని చూసి చాలా గర్విస్తున్నాం. సింహం రాజు బ్రతికి ఉన్నారని ఈ మాటకి మేము చాలా గర్వపడుతున్నాము. సింహం రాజా జిందాబాద్! సింహం రాజా జిందాబాద్! సింహం రాజా జిందాబాద్! సింహం రాజా తర్వాత జిందాబాద్! సింహం రాజుకు అందరూ ధన్యవాదాలు చెబుతారు. ఆ తర్వాత అడవిలో జంతువులన్నీ చాలా సంతోషంగా తమ జీవనాన్ని కొనసాగిస్తాయి. ఒక విశాలమైన కొండ క్రింద సింహం రాజు చెట్టుకు ఉన్న తేనెపట్టుని చూస్తూ ఇలా అంటాడు. తేనె పొట్టయితే చాలా బాగుంది, కానీ అంత ఎత్తుకు వెళ్లి ఆ తేనె పట్టుని నేను ఎలా తీయగలను? సింహం రాజు తన మిత్రుడు బంటి కోసం ఆలోచిస్తూ ఇలా అంటాడు. బంటికి తేనె తినిపించడం చాలా అవసరం, లేకపోతే వాడు చనిపోతాడు. సింహం రాజుకు అయితే చెట్టు ఎక్కటం సాధ్యం కాదు. అప్పుడే అక్కడకు బల్లు అనే కోతి వస్తుంది. ఏంటి సంగతులు మహారాజా, ఈరోజు మీరు కోతుల ప్రాంతానికి వచ్చారు? నా మిత్రుడు బంటి ప్రాణాలు కాపాడటానికి ఇక్కడికి వచ్చాను. నువ్వు నాకు కొంచెం సహాయం చేయగలవా? మీకోసమైతే ప్రాణాలు కూడా ఇస్తాను మహారాజా. చెప్పండి, నేను ఏం చెయ్యాలి? చూడు, అక్కడ తేనెటీగల పట్టు కనబడుతుందా? ఏంటి, నువ్వు నాకు అక్కడి నుంచి తేనె తెచ్చి ఇవ్వగలవా? ఆహా మహారాజ్, ఇప్పుడే తెచ్చిస్తాను. వెంటనే కోతి గెంతుకుంటూ ఆ చెట్టు ఎక్కుతుంది. ఇంకా ఆ తేనెపట్టు ఎప్పుడైతే చేతిలోకి తీసుకుంటుందో దాని నుంచి చాలా తేనెటీగలు వచ్చి కోతిని కుట్టేస్తాయి. ఏమైంది బల్లు? ఏమీ కాలేదు మహారాజా. తరువాత బల్లు ఆ తేనెపట్టు తీసుకొని కిందకి వస్తాడు. ఇదిగో తీసుకోండి మహారాజా. నీ చేతి మీద ఏమైంది? తేనెటీగలు కుట్టేశాయి మహారాజా. క్షమించు నా మిత్రమా, నా కారణంగా నీకు ఇంత కష్టం వచ్చింది. ఏం పర్వాలేదు మహారాజా. ఈ మధ్య నా స్నేహితుడు బంటి ప్రాణాలు కాపాడటానికి తనకి తేనె తినిపించడం చాలా అవసరం. నువ్వు నాకు సహాయం చేశావు, నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా జీవితంలో ఎప్పుడు ఏ అవసరమైనా నా దగ్గరికి రా తప్పకుండా. తరువాత సింహం రాజు తేనెపట్టును తీసుకొని బంటి దగ్గరికి వస్తాడు. బంటి, చూడు, నేను నీకోసం ఏమి తీసుకొచ్చాను. నా మిత్రమా, నీ ప్రాణాలు కాపాడటానికి నీకోసం తేనెను తీసుకొచ్చాను. మీరు తేనె తేవటంలో చాలా ఆలస్యం చేశారు మహారాజా. నేను ఇంకా బ్రతకలేను. అలా అనకు మిత్రమా, తీసుకో, తొందరగా కొంచెం తేనెను తాగు. సింహం రాజు బంటికి కొంచెం తేనె తినిపిస్తాడు. వెంటనే తేనె తినగానే బంటి ప్రాణాలు కోల్పోతాడు. కళ్ళు తెరువు బంటి, కళ్ళు తెరువు. కళ్ళు తెరువు బంటి అన్నా. నువ్వు నన్ను వదిలి వెళ్ళలేవు మిత్రమా. కళ్ళు తెరువు, కళ్ళు తెరువు బంటి. బంటి ఇంక శాశ్వతంగా కళ్ళు మూసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. నన్ను క్షమించు మిత్రమా, నేను నీకోసం ఏమీ చేయలేకపోయాను. అందరూ బంటి మరణానికి చాలా చింతిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఒక స్థలంలో చాలా ప్రాణులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి. సింహం రాజు బంటిని కాపాడడానికి చాలా ప్రయత్నించారు, కానీ బంటి బ్రతకలేదు. సింహం రాజు ఎంత మంచివారు, అతను ఎప్పుడూ మనల్ని రక్షిస్తారు. ఇప్పుడు మనం తన కోసం ఏదైనా చెయ్యాలి. సింహం రాజు కోసం మనం ఏం చేయగలం? సింహం రాజు ఒంటరివాడు, మనం తన భాగస్వామిని వెతకాల్సి ఉంటుంది. ఇదైతే చాలా మంచి విషయం, కానీ సింహం రాజు ఒప్పుకుంటారా? అందుకునే పదండి, సింహం రాజుతో మాట్లాడదాం. సింహం రాజు చాలా ఏళ్లుగా ఒంటరిగానే ఉంటాడు. కొద్ది సమయంలో చాలా ప్రాణులు సింహం రాజు వద్దకు వస్తారు. మహారాజ్కి జై హో. రండి మిత్రులారా, చెప్పండి, మీకు ఎలాంటి సహాయం చేయగలను? సింహం రాజా, మాకు మీ గురించి దిగులుగా ఉంది. నా గురించి దిగులా? మహారాజ్, ఏంటంటే మేము మీ వివాహం గురించి చింతిస్తున్నాం. మహారాజా, ఇప్పుడు మీరు వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. అరే వివాహమా? లేదు లేదు లేదు. అప్పుడే అక్కడికి అదే కోతి వస్తుంది, ఎవరైతే సింహం రాజుకు తేనె పట్టును తెచ్చి ఇస్తారో. నమస్తే మహారాజా. అరే బల్లు, నువ్వా? రా రా రా. అనుచరులారా, ఇతను నా ప్రియమిత్రుడు. ఇతను నాకు చాలా సహాయం చేశాడు. ప్రియ స్నేహితుడా? దీనికి అర్థం ఇతను మా ప్రియ అతిథి. చెప్పు బల్లు, ఏంటి సంగతులు?
ఏమి చెప్పను మహారాజా, నా ప్రాంతంలో నుంచి నన్ను పంపించేశారు. ఎందుకు? మా ప్రాంతంలో ఒక కుక్క ఒక కోడి పిల్లను తినేసింది. ఇంకా దీని పరిష్కారం నేను చెప్పాను, వాళ్ళు నన్ను మా ప్రాంతం నుంచే పంపించేశారు. మంచితనానికి రోజులు లేవు బల్లు, కాని ఏమీ పర్వాలేదు, నువ్వు ఇక్కడ ఉండవచ్చు. తరువాత సింహంరాజు తన గృహ దగ్గర బల్లూకు ఒక చిన్న ఇల్లుని ఇస్తాడు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. దీంట్లో ధన్యవాదాలు చెప్పడానికి ఏముంది? నువ్వు నాకు సహాయపడ్డావు, నేను నీకు సహాయం చేస్తున్నాను. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. అలాగే ఒక రోజు బల్లు కోతి తన ఇంటి బయట కూర్చుని ఉండగా అప్పుడు ఏనుగు కొన్ని ఫలాలు తీసుకొని వస్తుంది. బల్లు, ఇవి తీసుకో, ఈ పళ్ళు సింహం రాజు ప్రత్యేకంగా నీకోసం పంపించారు. ఇంకా దానితో పాటు ఇది కూడా చెప్పారు, ఇంకా ఏదైనా అవసరం ఉంటే చెప్పమన్నారు. సింహం రాజు చెప్పటంతో ఏనుగు ఇంకా పులి అరటిపళ్ళు ఇవ్వటానికి ఇక్కడి వరకు వచ్చారు. ఇక్కడ సింహం రాజుకి చాలా గౌరవం ఉంది. ఒకవేళ ఈ అడవిలో నాకు కూడా ఇలాగే గౌరవం ఉంటే చాలా చాలా మజాగా ఉంటుంది. సింహంరాజు చెప్పటంతో అడవిలో అన్ని జంతువులు ఇప్పుడు రోజూ బల్లూకి సేవ చేయటం మొదలుపెట్టారు. ఒకరోజు సాయంత్రం బల్లూ కోతి అడవిలో బయట ఉన్న ఒక చెట్టుపై తన స్నేహితుడితో కలిసి కూర్చుంటుంది. నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు బల్లు? చెట్టుపై అయితే నేను చాలా గంతులేశాను. ఇప్పుడైతే సమయం వచ్చింది రాజు అవటానికి. అయితే నిన్ను రాజుని ఎవరు చేస్తారు? సింహం రాజు యొక్క మరణం నన్ను రాజుని చేస్తుంది. అయితే సింహం రాజుని ఎవరు చంపుతారు? నువ్వు ఇంకా నేను, మనిద్దరం కలిసి సింహం రాజుని మరణించేలా చేద్దాం. ఆ తర్వాత అడవిలో రాజ్యం చేద్దాం, రాజ్యం. కాని మనం అతన్ని ఎలా చంపుతాం? మనం తన ఆహారంలో విషాన్ని కలుపుదాం. ఇంకా విషాన్ని నేనైతే తెచ్చి ఉంచాను. అయితే సరే. రెండు కోతులు సింహంరాజుని చంపటానికి పథకం సిద్ధం చేసుకున్నారు. కాని వాళ్ళు మాటలు ఆ చెట్టు కింద ఉన్న జింకు వింటుంది. వీళ్ళు సింహంరాజుని చంపటానికి పథకం వేశారు. ఈ విషయం నేను వెంటనే సింహంరాజుకు చెప్పాలి. జింక పరిగెత్తుకుంటూ సింహంరాజు దగ్గరికి వెళ్తుంది. మహారాజా, మీ ప్రాణాలకు ప్రమాదం. ప్రమాదమా? ఎవరి వల్ల? మీ మిత్రుడు బల్లు కోతి వలన. ఏంటి వాగుతున్నావు జింక? నన్ను నమ్మండి, నేను నిజం చెప్తున్నాను. బల్లు తన స్నేహితుడితో కలిసి మిమ్మల్ని చంపటానికి పథకం పన్నాడు. కాని బల్లు అయితే నా ప్రాణమిత్రుడు, అతను ఇలా ఎలా చేయగలడు? సింహం రాజా, బల్లు ఒక మోసగాడు. నువ్వు ఇంకా నోరు మూసుకో, లేకపోతే నిన్ను ఇక్కడే చంపి తినేస్తాను. నన్ను నమ్మండి మహారాజా, తన పథకం పన్నుతుండగా నేను నా కళ్ళతో చూశాను. చూడు జింక, ఈ అడవిలో ఏ ప్రాణులు ఇంకా బల్లు యొక్క స్నేహం చూసి కుళ్ళుకుంటున్నారో అది నాకు బాగా తెలుసు. అందుకని నీ మాటలపైన నాకు నమ్మకం లేదు. సరే, ఇక్కడ నుంచి వెళ్ళు నువ్వు. సింహంరాజు బలవంతంగా జింకను తిట్టి పంపేస్తాడు. సరిగ్గా అదే సమయంలో బల్లు కోతి అక్కడికి వస్తుంది. భోజనం అయిందా సింహం రాజా? కాని ఈ సమయంలో నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడి నుంచి కాదు, నేను కేవలం ఇక్కడికే వచ్చాను. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళు, విశ్రాంతి తీసుకో, రాత్రి అవుతుంది కదా. మర్నాడు ఉదయాన్నే ఈరోజు ఉదయాన్నే నాకు ఆకలేస్తుంది, ఏదైనా తిని వస్తాను. అడవిలో సింహంరాజు ఏదైనా వేట కోసం వెతుకుతూ ఉంటాడు. కాని వేట అతనుకు దొరకదు. ఈరోజు ఏ వేట దొరకలేదు. తెలియటం లేదు ఎప్పటి వరకు ఇలా ఆకలిగా ఉండాలో. సింహంరాజు వేట కోసం ఇంకా ముందుకు వెళ్తాడు. అప్పుడే అక్కడికి ఒక జింక సింహంరాజు వద్దకు వస్తుంది. జింక, నువ్వా? హా మహారాజా, నన్ను నమ్మండి. ఆ కోతి ఫలంలో విషాన్ని కలిపి మిమ్మల్ని చంపాలనుకుంటుంది. చూడు జింక, ఆకలిటితో అలమటిస్తూ చాలా చిరాగ్గా ఉంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకుంటే నిన్ను చంపి తినేస్తాను. నన్ను నమ్మండి మహారాజా, ఆ కోతి మిమ్మల్ని చంపాలనుకుంటుంది. ఈరోజు నీ పని ఎలాగైనా ముగిస్తాను జింక. సింహంరాజు కోపంతో వచ్చి జింకను చంపాలనుకుంటాడు. మహారాజా, చనిపోతున్నప్పుడు ఎవరూ అబద్ధం చెప్పరు. ఆ కోతి మీకు విషాన్నిచ్చి చంపాలనుకుంటుంది. చనిపోతూ కూడా జింక చెప్తున్న ఆ చివరి మాటలు విని సింహంరాజు ఆలోచనలో పడతాడు. చనిపోతున్నప్పుడు ఏ ప్రాణి కూడా అబద్ధం చెప్పదు. ఒకవేళ జింక నిజమైతే చెప్పడం లేదు కదా. ఇది ఆలోచిస్తూ మహారాజు జింకను వదిలేస్తాడు. ఇంకా తన ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఒకవేళ చూస్తాను ఈ సమయంలో బల్లు ఎక్కడున్నాడని. సింహంరాజు బల్లు ఇంటికి వెళ్లి చూస్తాడు. కాని బల్లు ఇంటి లోపల ఉండడు. నిజంగా బల్లు నన్ను చంపాలనుకుంటున్నాడా? కాని తను అలా ఎందుకు చేస్తాడు? తనకి నాతో ఏంటి అంత శత్రుత్వం? అప్పుడే బల్లు ఒక పండు తీసుకుని సింహంరాజు వద్దకు వస్తాడు. అరే బల్లు, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు?
నేను మీకోసం పండును తేవడానికి వెళ్ళాను. ఓ, అయితే కోతి నిజంగా నన్ను చంపాలనుకుంటుంది. ఖచ్చితంగా ఈ పొలంలో విషాన్ని కలుపుంటుంది. మహారాజా, ఇది మా ప్రాంతంలో అన్నిటికంటే చాలా రుచికరమైన ఫలం, తీసుకుని తినండి. చురుకైన సింహం తన తెలివితేటలతో ఇలా అంటుంది. బల్లు, నేను ఈ ఫలాన్ని తప్పకుండా తింటాను, కానీ ముందు నువ్వు ఈ పండుని తినాలి. అరే మహారాజా, నేనైతే తినేసి వచ్చాను. ఇది మీకోసమే తెచ్చాను, మీరు తినండి. లేదు లేదు, ఈ ఫలాన్ని నువ్వు కూడా తినాల్సి ఉంటుంది, లేకపోతే నేను కూడా తినను. సరే మహారాజా, మీ కోరిక ఇదే అయితే అలాగే తింటాను. ఇలా చెప్పి బల్లు ముందే ఫలం తింటాడు. కాని ఫలంలో విషం లేని కారణంగా బల్లుకి ఏమీ జరగదు. తరువాత సింహంరాజు ఫలాన్ని తినేస్తారు. సింహంరాజు ఫలాన్ని తినటం చూసి బల్లు ఇలా ఆలోచిస్తాడు. మీ నమ్మకాన్ని పొందటానికే ఈసారి ఫలంలో విషం కలపలేదు, కానీ ఇంకోసారి నేను విషాన్ని కలిపి తీసుకొస్తాను. అలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇంకా ఒక రోజు మళ్ళీ బల్లు సింహంరాజు కోసం ఫలం తీసుకుని వస్తాడు. కాని ఈసారి ఫలంలో విషాన్ని కలిపి తెస్తాడు. మహారాజా, ఈరోజు మీకోసం ఓ బహుమతి తెచ్చాను. ఇదంతా చెప్పి బల్లు సింహంరాజుకు ఫలాన్ని ఇస్తాడు. సింహంరాజు కూడా చాలా నమ్మకంతో ఫలాన్ని తీసుకుని తినాలనుకుంటాడు. అప్పుడు ఆ జింక వస్తుంది. ఆగండి మహారాజా, ఈ ఫలం నన్ను తిననివ్వండి. నీకు చెప్పా కదా ఈ ఫలం మహారాజు కోసమని, నీకోసం కాదు. వద్దు మహారాజా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఈ ఫలం నాకు ఇవ్వండి. నీకు చెప్పాను కదా ఈ ఫలం మహారాజు కోసమని, ఇక్కడి నుంచి వెళ్ళు. జింకని తరిమేయటంలోనే బల్లు కంగారు పడటం చూసి సింహంరాజుకు అనుమానం వస్తుంది. ఒకవేళ ఇలాగైతే కాదు కదా, ఈ కోతి ఈసారి ఫలంలో విషాన్ని కలిపిందేమో, ఇంకా ఈ జింక నన్ను కాపాడాలని ప్రయత్నిస్తుంది. ఇలా ఆలోచించుకుని సింహంరాజు ఇలా అన్నాడు. అనిపిస్తుంది నాకంటే జింకకే ఈ ఫలం యొక్క అవసరం ఉందని. తీసుకో జింక. సింహంరాజు జింకకు ఫలాన్ని ఇచ్చేస్తాడు. ఫలం తిన్న వెంటనే జింకపై విషప్రయోగం పనిచేస్తుంది. మహారాజా, నేను చెప్పాను కదా, ఇతను మోసగాడు. ఇతను మిమ్మల్ని చంపటానికి ఈ ఫలంలో విషం కలిపాడు. ఆ, ఆ. ఇదంతా చెప్పి జింక మరణిస్తుంది. బల్లు, నీ ప్రయత్నం వృధా అయిపోయింది. నీ విషం నిండిన ఫలాన్ని తిని అమాయకమైన జింక చనిపోయింది. అరే ఏమంటున్నారు మహారాజా, నేను ఫలంలో ఎందుకు విషాన్ని కలుపుతాను? ఈ జింక చాలాసార్లు నాకు చెప్పింది నువ్వు మోసగాడివని, కానీ నేనే తన మాటల్ని నమ్మలేదు. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది నువ్వు విషంతో నిండిన పామువని. సింహంరాజు అరుపులు విని మొత్తం అడవిలో అన్ని ప్రాణులు అక్కడికి వస్తాయి. అనుచరులారా, ఈ ద్రోహిని తాళ్తో కట్టేసి రంధ్రమున్న పడవలో కూర్చోబెట్టి నదిలో వదిలేయండి. నన్ను క్షమించండి మహారాజా, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. సింహంరాజు ఆజ్ఞ వినగానే మొత్తం అన్ని ప్రాణులు బల్లుని తాళ్లతో కట్టేసి రంధ్రం ఉన్న పడవలో కూర్చోబెట్టి ఇలా అంటాయి. నువ్వు ద్రోహివి కోతి, పడవకి రంధ్రం ఉంది. కొంచెం కొంచెంగా పడవలోకి నీళ్లు వస్తాయి. ఇంకా నువ్వు భగవంతుడికి దగ్గర చేరువవుతావు. నన్ను కాపాడండి, నన్ను ఈ పడవ నుంచి కిందకి దించండి, నన్ను ఎవరైనా కాపాడండి. తరువాత పులి ఇంకా చిరుత ఆ పడవను నది మధ్యలోకి తీసుకువెళ్లి అక్కడ వదిలేస్తారు. రంధ్రం ఉండటం వలన పడవలోకి కొద్ది కొద్దిగా నీళ్లు చేరుకుంటాయి. ఈ పడవ అయితే కొంతసేపట్లో మునిగిపోతుంది. అరే ఎవరైనా నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి, కాపాడండి. ఇప్పుడు నదిలో బల్లు పడవ కాకుండా 4 వైపులా చాలా దూరం వరకు ఏ పడవ ఉండదు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. మోసపూరితమైన బల్లు గట్టిగట్టిగా అరుస్తున్నాడు. కాని తన అరుపులు వినేవాళ్లు ఎవ్వరూ లేరు. కొంచెం కొంచెంగా పడవలోకి నీళ్లు చేరుకుంటాయి. ఇంకా పడవ మునిగిపోతుంది. ఈ విధంగా చురుకైన సింహంరాజు తప్పు జరగకముందే బల్లుకి శిక్ష విధిస్తాడు. సింహంరాజు యొక్క ఈ ప్రవర్తన వలన మొత్తం అడవిలో ప్రాణులన్నీ ప్రేమతో ఇలా అంటాయి. We love you, సింహరాజా! We love you, సింహరాజా! మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.